హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు నేను గోదావరి జిల్లాల్లో ఎక్కువగా దొరికే ఇసుక దొందల ఎగురు చేస్తున్నాను. ఈ చేపలకు ఒకే ముళ్ళుంటుంది. చేప ఉడికాక ముక్క గట్టిగా ఉండి తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా 1/2 kg చేపలను శుభ్రం చేసి ఉప్పు, కారం, పసుపు వేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసి నూనె వేడయ్యాక కచ్చా పచ్చగా మిక్సీ చేసిన 2 ఉల్లిపాయల్ని వేసి బాగా వేపుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా వేపాలి. ఒక మిక్సీ జార్లో 2 టమోటాలను గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా వేపాలి. ఈ మసాలాలన్నీ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా వేగాక 1/2 గ్లాసు నీళ్లను పోసి బాగా ఉడికించాలి. ఇదంతా ఉడికి ఇలా బబుల్స్ లా పైకి వస్తున్నప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 6 వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టి పౌడర్లా చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని పోయాలి. గరిట పెట్టకుండా ప్యాన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి. అలాగే మిక్సీ చేసిన మసాలా పౌడర్ను కూడా వేసి మొత్తం కలిసే వరకు ఇలా తిప్పుతూనే కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసి మూత క్లోజ్ చేసి 5 నిమిషాలు ఉంచాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఇసుక దొందల ఎగురు రెడీ. మీ ప్రాంతంలో కూడా ఈ చేపలు దొరుకుతాయా? దొరికితే ఏమని పిలుస్తారు? కమెంట్స్లో చెప్పండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.